హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోధి లాగ్స్. మన ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన యానం గురించి. యానం అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇదే మా సొంతూరు అనమాట. మా సొంతూరులో మంచి బీచ్ ఉంటుంది అనమాట. అంటే బీచ్ అంటే ఇది బీచ్ కాదు, అందరు బీచ్ అని అంటారు అనమాట దీన్ని. ఇది గోదావరి అనమాట. దీన్ని మీ అందరికి చూపించబోతున్నాను దీని గురించి. పదండి వెళ్దాం. ఇది మన యానం ఎంట్రన్స్ అనమాట. మన యానం మొత్తం 32 స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. అది మీకు ఇది వచ్చి మన యానంలో ఉన్న ఫ్రెంచ్లు కట్టించుకున్న చర్చ్ అనమాట. మన పాండిచ్చేరిలో ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది అనమాట. ఈ చర్చ్ మాత్రం చాలా అందంగా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇది మనం బీచ్ లోకి వెళ్ళబోయే ఎంట్రన్స్ అనమాట. ఇదే ఆర్చ్ అని పిలుస్తాం మేము. ఇది బీచ్ ఎంట్రన్స్ గేట్. గాయస్, ఇది మా తాత నాకు ఇచ్చిన బోట్ అనమాట. మీరు ఎవరికైనా దేవత పేరు తెలితే కామెంట్ చేయండి. ఇదే మన బీచ్ లో ఉన్న మెయిన్ బ్యూటీ అనమాట. అంత అందంగా ఉంటాయి శివలింగం బొమ్మ. నాకైతే చాలా ఇష్టం. మరి మీలో ఎవరికైనా ఈ తాతయ్య గారో తెలుసా? కనిపెట్టండి. ఇది భారతమాత బొమ్మ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి ఓ ఆశ ఉండేది ఆ పులి మీద ఎక్కాలని. ఇదొచ్చి మన ఫిషింగ్ హార్బర్ అనమాట. మన యానంలో బీచ్‌లో ఉంటది. చాలా అందంగా ఉంటది ఇక్కడ కూర్చోడానికి గట్టా. మా ఫ్రెండ్స్ ఇక్కడే కూర్చుంటారు. ఏంటి పసుపు దొంగలు ఇక్కడ ఉన్నాయనుకుంటున్నారా? అదేం లేదండి. మా యానంలో ఉన్న పోలీసులు పసుపుని పడేసుకున్నారనమాట. అందుకని అప్పటి నుంచి దొంగలు ఇక్కడ ఉండిపోయి. ఇదొచ్చి జీసస్ స్టాచ్యూ మాట. చాలా అందంగా ఉంటది. ఇది ఏదో కంట్రీలో మీరు చూసి ఉంటారు కదా. ఇదే మన స్టార్ ఐటమ్ అనమాట. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానం అయినట్టు నాకు ఈ వీరబ్రహ్మంగా స్టాచ్యూ కింద అయిందనమాట. ఇదొచ్చి మన యానంలో ఉన్న ఫిష్ మార్కెట్ అనమాట. అలా వెళ్తే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ జిగ్మేర్ హాస్పిటల్ అనమాట ఇది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో చేస్తాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్.